మా కార్యక్రమంలో మనము ఉపనిషత్ వాహిని క్రమంలో భాగంగా శ్వేతాశ్వర ఉపనిషత్ గురించి ఆచార్యుడు డాక్టర్ మసన్ చెన్నప్ప గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురువు గారు. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారానికి భగవంతుని ప్రత్యక్షం అవటానికి రెండు ఒకటే అంటారా? ఆత్మసాక్షాత్కారం అంటే పరమాత్మని మన అనుభవంలోకి తెచ్చుకోవడమే అన్నమాట. అంటే ఇప్పుడు మనకి అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామి కనిపించారు, రామదాసుకు రాముడు కనిపించాడు, ఎంతో మంది భక్తులకి వాళ్ళ దేవతలు కనిపించారు. ఈ కనిపించడం అంటే ఆత్మసాక్షాత్కారం అని వీళ్ళకి ఏంటంటే రూప జగత్తులో ఉన్నారు గనక ఆ రూపంలో అతన్ని కనిపింపజేసుకుంటారు వీళ్ళు. కానీ భగవంతునికి రూపం లేదు, నామరూపములు లేవు. ఆయన అచింత్యుడు, తర్వాత అనిర్వచనీయుడు. తర్వాత ఆత్మసాక్షాత్కారం అంటే సమాధి స్థితిలో యోగి పరమాత్మను తన అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నమాట. అది అంటే ఆనందానుభూతిని పొందడం. దానికే బ్రహ్మానందం అని పేరు. ఆ బ్రహ్మానందం అనేది బ్రహ్మానందమే, అది చాలా గొప్ప ఆనందమే. అతన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడం అన్నమాట. వీళ్ళంతా అనుభవం తెచ్చుకున్నారు. మీ అనుభవం వేరు, నా అనుభవం వేరు. ప్రపంచంలో జ్ఞానం అందరికీ సమానమే, కానీ అనుభవం మాత్రం ఒకరికి స్వీటు లడ్డు ఒకరికి విధమైన అనుభవం ఇస్తుంది, ఇంకోరికి ఇంకో అనుభవం ఇస్తుంది. కానీ లడ్డును తయారు చేసే విధానం మాత్రం ఒకటే. లడ్డుకు సంబంధించిన జ్ఞానం ఒకటే, కానీ లడ్డును మనం ఆరగించినప్పుడు పొందే అనుభూతి ఉంది చూడండి. అట్లా భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకున్న పద్ధతులు చాలా రకాలు. అందుకే నేతి అంటారు, నా ఇతి అంటారు. భగవంతుడు ఎలా ఉన్నాడంటే నేతి చెప్పుకుంటూ పోతాడు. జ్ఞానులైతే ఈ భగవత్ సాక్షాత్కారాన్ని దాటి వెళ్తారు. భగవత్ సాక్షాత్కారం వెళ్ళాలి. మీరు అనేది కరెక్ట్. భగవత్ సాక్షాత్కారం నువ్వు ఈ జన్మలో సమాధి స్థితిలో పొందకపోతే నీకు ముక్తి లేదు. బ్రహ్మలోకంలో ఉండి ఆనందాన్ని పొందాలి అంటే ఏంటి? నువ్వు మోక్షానికి అధికారివి కావాలి. మోక్షానికి అధికారి కావాలంటే శరీరంలో ఉన్నప్పుడే నువ్వు సమాధి స్థితిలో భగవంతుణ్ణి దర్శించుకోవాలి. సమాధి స్థితిలో ఎవరైతే భగవంతుణ్ణి దర్శించుకుంటారో వారు ఈ స్థూల సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టి ఆ బ్రహ్మలోకంలో ఉండగలుగుతారు. దానికి తృతీయ ధామం అని పేరు. వేదంలో మంత్రం ఉన్నది. సనో బంధురు జనిత సవిధాత ధామాని వేద భువనాని విశ్వ ఎత్ర దేవా అమృతమానశాన తృతీయే ధామన్ నద్యైరయంత. భగవంతుని తృతీయ ధామం. ఇప్పుడు మనం ఉన్నది భూలోకం. మనం ఏం చేస్తాం? మళ్ళీ మనకు జన్మ ఉంటే పితృలోకంలో వెళతాం, అంటే ఇంకో జన్మకి వెళతాం. ఇంకో జన్మ మనకు లేదనుకోండి, అప్పుడు బ్రహ్మలోకానికి వెళతాం. ఆ బ్రహ్మలోకమే తృతీయ ధామం. ఆ ధామం యొక్క ప్రసక్తి కూడా మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నది. అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో మనకు ఏ ఉపనిషత్తు చూసినా చరుకుగడనే మనకు. యజుర్వేద మంత్రము అది. యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితాదియః అగ్నేర్జ్యోతి విచాయ నిచాయ్య పృథివ్యా అద్యాభరత్. అది యోగాభ్యాసం చేయదలిచిన వాడు తప్పకుండా యమనియమాలను పాటించాలి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము ఇవి యోగానికి బహిరంగ సాధనాలు. ధారణ, ధ్యాన, సమాధులు అంతరంగ సాధనాలు. ఈ 8 యందు నువ్వు కుశలుడు అయినట్టయితే నీకు మోక్షం వస్తుంది, యోగం సఫలమవుతుందని ఏ యజుర్వేదం చెప్పిందో ఆ యజుర్వేదం నుంచే ఇలాంటి మంత్రాలన్నీ కూడా దీంట్లో. ఇది ఒక నిజంగా ఇది మంత్రోపనిషత్తు కాదు ఇది, కానీ మంత్రములను గ్రహించినటువంటి ఉపనిషత్తుగా దీన్ని మనం భావించాలి. ఈ విధంగా చెప్పారు. తర్వాత 4వ అధ్యాయం భగవంతుడిని గురించి చెబుతాడు వాడు. ఎట్లా అంటే తిలేషు తైలం, తిలల్లో తైలం లాగా ఉన్నాడు అని. దదినీవ సర్పిహి, పెరుగులో అదే వెన్న. తిలేషు తైలం అన్నాడు. తర్వాత దదినీవ సర్పిహి అన్నాడు. ఆపస్రోత అన్నాడు. ప్రవాహంలో ఉండేది నీరే కదా, నీరే. తర్వాత అరణీయ చాగ్ని, కట్టెలో సమిధలో అగ్ని ఉంటుంది. అగ్నిలాగా ఆయన భగవంతుడు అంతటి లోపల ఉన్నాడు. లోపల ఉండడమే కాదు, బయట కూడా ఉన్నాడు. ఎందుకంటే తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. భగవంతుడు లోపల బయట ఎట్లున్నాడో లోపల అట్లే ఉన్నాడు, లోపల ఎట్లున్నాడో బయట అట్లే ఉన్నాడు. ఎంత దూరంగా ఉన్నాడు అనిపిస్తుందో మళ్ళీ అంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దగ్గరగా ఉన్నాడు అనిపిస్తుందో అంత దూరంగా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు. నిజానికి అతనికి ఆది లేదు, మధ్య లేదు, తర్వాత అంతం కూడా లేదు. ఎవరికి ఆది ఉంటుందో దానికి అంతం ఉంటుంది. కాబట్టి ఆయన ప్రపంచ నిర్మాణానికి ఆయన పరమ చేతన నిమిత్త కారణం. పరమ చేతన నిమిత్త కారణం అనాలి ఇక్కడ. పరమ చేతన నిమిత్త కారణం. కారణం నిమిత్త కారణమే ఆయన.
తర్వాత చైతన్యం, జ్ఞానం కలిగినటువంటి పరమ చైతన్యం, అద్భుతమైనటువంటి జ్ఞానం, సర్వజ్ఞుడు కదా. కవిర్ మనీషి అంటుంది వేదం. కవి అంటే వేదం ప్రకారం సర్వజ్ఞుడు అని అర్థం. మనీషి అంటే ఎవరి మనస్సులో ఏముందో, ఏ ప్రాణి, ఒక మనిషే కాదు, ఏ ప్రాణి యొక్క మనస్సులో ఏముందో, అది మూర్ఛస్థితిలో ఉంటాయి కదా మానవేతరమైనటువంటి ప్రాణికోటి జంతువులు, వాటి మనస్సుల్లో కూడా ఏముంది కూడా తెలుస్తాడు. కర్మలు తెలియదు, మనం చేసే కర్మకు ఫలం తెలియదు. ఓ పని చేస్తే ఆ పనికి తెలియదు మనకెంత ఫలం ఇవ్వాలనో, కానీ భగవంతుడు ఏం తెలుస్తున్నమాట. 3 గుణములతో ఈ ప్రపంచం ఏర్పడ్డది, ఇది త్రిగుణాత్మకమైంది. కాబట్టి నిస్త్రైగుణ్యం అన్నాడు. నిస్త్రైగుణ్యం అంటే 3 గుణములను అధిగమించు. ఈ 3 గుణములతో సంయుక్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని అధిగమించు నువ్వు. ఈ జయాపజయాలు, ఈ మానవమానాలు, ఈ సుఖదుఖాలు, ఈ లాభనష్టాలు ఏంటిరా, ఈ శీతోష్ణాలు ఏమిటిరా బాబు, ఈ ద్వంద్వాలు ఎందుకు, ఈ ద్వంద్వముల నుంచి బయటపడు అన్నాడు. అది అక్కడ. కాబట్టి ఇక యోగానికి ఈ ఉపనిషత్తుకు కూడా సంబంధం ఉన్నది. ఈ విధంగా మనకు ఆ 3 అధ్యాయాలు అయిపోయినాయి. 4వ అధ్యాయంలో ఇతని యొక్క విశ్వరూపం చూపెడతాడు. ఇక్కడ ఇది దీంట్లో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం సర్వత స్మృత్వా అత్యతిష్ట దశాంగులం. ఆ మంత్రాన్ని యథాతథంగా ఇగో ఈ ఉపనిషత్తులో గ్రహింపబడుతుంది. చాలా చాలా చక్కగా ఇతడు ఏం చెప్తాడు, విశ్వతః చక్షుహు అంటాడు. అంతటా అతని చక్షువులు ఉన్నాయి. ఏదైతే ఉంది అంతే కదా. ఆ పరమాత్మలో అన్ని జీవుల యొక్క నేత్రాలు ఉన్నాయి, అన్ని జీవుల యొక్క తలలు ఉన్నాయి. తర్వాత విశ్వతోముఖ, అన్ని జీవుల యొక్క ముఖాలు ఉన్నాయి. తర్వాత విశ్వతో బాహువు, అన్ని జీవుల యొక్క బాహువులు ఉన్నాయి. విశ్వతః పాదః, పాత అంటాడు, అన్ని జీవుల యొక్క పాదములు ఉన్నాయి. అంటే అన్ని జీవులన్నీ అతనిలోనే ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. సర్వాధికో అతడు. ధ్యాయాన్ పృథివ్యా, భూమి కంటే గొప్పవాడు. ధ్యాయాన్ అంతరిక్షాత్, అంతరిక్షం కంటే గొప్పవాడు. జ్ఞాయాన్ దివో అంటే ఆకాశం కంటే గొప్పవాడు. ధ్యాయాన్ ఏతేభ్యో లోకేభ్య, అన్ని లోకాల కంటే గొప్పవాడు. అంటే అందరూ అంతటా ఉన్నవాడే కదా. ఆ విధంగా మనకు ఈ సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, ఇవన్నీ కూడా ఈ తత్వాలన్నీ కూడా మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ద్వారా తెలుస్తూ ఉన్నాయి. తర్వాత మనకు ఈ 4 అధ్యాయాలు అయినాయి. తర్వాత 5వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాలి. 5వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మరొక్క విషయం చెబుతాడు. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయానికి ప్రవేశించే ముందు చాలా చక్కగా చెప్తాడు. ఇక్కడ అజాం ఏకాం, ఒకటి అజం అన్నాడు, పుట్టనిది, అది పుట్టదు కానీ అది ఒకటే అజం. ప్రకృతి గురించి చెప్తున్నాడు. లోహిత శుక్ల కృష్ణాం అంటాడు. ఇక్కడ లోహం అంటే నలుపు, శుక్లం అంటే తెలుపు, శుక్లం అంటే తెలుపు, లోహితం అంటే ఎరుపు. లోహితం అంటే ఎరుపు, లోహం కదా. త్రిగుణాత్మకమైంది ప్రకృతి అని చెప్పడానికి అజాం ఏకం అంటాడు. అజా అంటే అజాం అని మేక అనే అర్థం కూడా ఉంది. అది అంటే తెల్లని ఎరుపు నలుపు రంగులు కలిగినటువంటి మేక అని పోలుస్తుంటాడు. చూడండి ఈ ప్రకృతిని. ఇట్లా ప్రకృతి యొక్క తత్వాన్ని మనకు చెబుతూ ఇందులో ఈ 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయంలో ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్తాడు. మళ్ళీ రుచో అక్షరే పరమే వ్యోమన్, ఇది వేదమంత్రమే. అక్షర పురుషుడు వాడు, అక్షరుడు పరమపురుషుడు. ఆయన క్షరము కానివాడు కదా, ఆయనలో క్షారములు లేవు, క్షరత్వం లేదు ఆయనకు, ఆయన శాశ్వతుడు గనక. కాబట్టి రుచో అక్షరే, ఆ రుచో అంటే ఇక్కడ ఏ వేదములు, రుచ శబ్దానికి వేదరుక్కులు అని అర్థం. వేదరుక్కుల ద్వారా తెలియబడుతున్నటువంటి ఆ పరమపురుషుడు ఎవరైతే ఉన్నారో పరమే వ్యోమన్, అతడు సూక్ష్మమైనటువంటి వాడు. అంతేకాదు వ్యోమన్ అన్నాడు ఆకాశం వలె. ఆకాశం రూపం లేదు కదా, ఆకాశానికి రూపం లేదు. అట్లాగా అతడు ఆకాశం వలె రూపము లేనటువంటి వాడు. తర్వాత వేదాల ద్వారా తెలియబడుతున్నటువంటి వాడు. యస్మిన్ దేవ అది విశ్వే నిషేధు, అది సమస్త దేవతలు అంటే సమస్త 33 దేవతలు ఉన్నాయి. అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యజ్ఞము, తర్వాత విద్యుత్తు అని ఈ 33 దేవతలకు ఆయన అధిదేవత అన్నమాట. అధిదేవత, అది అంటే పరమాత్మ. అది అంటే పరమాత్మ. పరమాత్మలో విశ్వే దేవాహ నిషేధు, అది ఈ విశ్వదేవతలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతలు. వేదము మాత అమృతపుత్రోహం పృథివ్యాహ అని చెప్తుంది.
మనం రాక్షసులం కావాల్సిన అవసరం లేదు. అసలు భగవంతుడు మనల్ని రాక్షసులుగా సృష్టించలేదు, సృష్టించలేదు. మనం రాక్షసులుగా వ్యవహరిస్తున్నాం. మనం అట్లా వ్యవహరించకూడదనే వేదము, ఉపనిషత్తులు, దర్శనాలు, ఇగో ఇలాంటి కార్యక్రమాలు దానికి. అది ఈ విధంగా యస్మిన్ దేవా అదుహు యస్తన్న వేద కిం రుచా కరిష్యతి. నీవు ఈ విషయం తెలుసుకోకపోతే నువ్వు ఎంత చదువుకున్నా వ్యర్థమే అని ఒక విధంగా మందలింపు మనకు ఈ ఉపనిషత్కారుడు ఇస్తూ ఉన్నాడు. ఇట్లా మనకు ఈ అధ్యాయాల్లో 6వ అధ్యాయంలో ఈశ్వరుని యొక్క స్వరూపం ఇంకొక నిత్యో నిత్యానాం, ఏ నిత్యమైన పదార్థములు ఉన్నాయో వాటిలో నిత్యుడు. చేతనశ్చేతనానాం, ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి పదార్థములు ఉన్నాయో వాటిలో జ్ఞానం కలిగినవాడు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్, ఎవరైతే కోరికలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు భగవంతుడు మన కోరికలను తీర్చేవాడు. ఎంత గొప్ప మాట తల్లి. ఏకో బహూనాం, అతడొకడు. బహూనాం యో విదధాతి కామాన్, ఎవరైతే కొత్త కొత్త కోరికలు, పెద్ద పెద్ద కోరికలు, ఏ కోరికైనా సరే ప్రపంచంలో నువ్వు కోరిన ఆ కోరికను తీర్చేవాడు పరమాత్మ మాత్రం ఒకటి. మనం తల్లి తండ్రి అనుకుంటాం కానీ భగవంతుడే అధిక సర్వకర్మ ఫలప్రదాత అంటాం. ఆయనే తండ్రి, ఆయనే తీర్చాలి. ఆయనే తీర్చాలి. ఒక్కొక్క కోరికను తీర్చేవాళ్ళు ఒక్కొక్కరు మనకు తారసిల్లవచ్చు, కానీ పరమాత్మ మాత్రం అని తీర్చేవాడు అతడే అనమాట. ఈ భవబంధాల నుంచి బయటపడి చేసేవాడు కూడా అతడే. అదక తత్కారణం, అతడు కారణం, మూల కారణము. అది చెప్తూ యో సాంఖ్య యోగానుగమ్యం అంటే ఏమిటి? నిష్కామ కర్మయోగివి, తర్వాత జ్ఞానయోగి కావాలి, జ్ఞాన కర్మ యోగ మార్గాల్లో నువ్వు నడవాలి. అట్ట నడిచినప్పుడు జ్ఞాత్వా దేవం, అటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకున్నట్లయితే ముచ్యతే సర్వపాశై, సర్వపాశముల నుంచి అంటే భవబంధాలు ఏవైతున్నాయో వీటి నుంచి నువ్వు ముచ్యతే బయటపడతావు. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి అన్నాడు. అతను నువ్వు తెలుసుకుంటేనే మృత్యువు నుంచి బయటపడతావు. నాణ్యపంతా విద్యతే, నీవు కాదను ఇంకోటి తెలుసుకుంటే లాభం లేదు. అందుకే తండ్రి కర్మ చేస్తే కొడుకు ఫలం అందదు. చాలామంది అనుకుంటారు భార్యాభర్తలు చేస్తున్నప్పుడు మీరు చేయండి పుణ్యం నాకు కూడా సగం వస్తుందని, కానీ ఏం కాదది. ఇప్పుడు సహధర్మచారిణి అనే పదానికి చాలా మందికి దాని యొక్క అంతరార్థం ఏమిటంటే ఆయన ఏదైతే ధర్మ కార్యక్రమం పుణ్య కార్యక్రమం చేస్తుండో నువ్వు కూడా తోడుగా ఉండి నువ్వు కూడా చేయాలని కోరడం అన్నమాట. నువ్వు చేయకుండా ఉండవలసిన సహధర్మచారి అనే పదం భర్త ఏ పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడో భార్య కూడా చేయాలనే విషయాన్ని తెలియజేస్తున్న పదమే కానీ భర్త చేసుకుంటే చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని చప్పుడు కాకుండా ఉండవు అనే అర్థం కాదన్నమాట. శరీరంలో సగం అంటారు కానీ ఈయన శరీరంలో ఆమె సగం కాదు, ఆమె శరీరంలో ఈయన కూడా సగం అవుతాడు. కానీ నేను సగాన్ని అంటే ఒప్పుకోను నేను. అందుకే నేను అర్ధాంగి అనుమాట అర్ధ సత్యమే గాని పూర్ణాంగి అనుట ఏ పొసగు నాకు, ఇల్లాలి వనుమాట ఇంతంతయే గాని ఇంటి దీపంబన ఎసగు నాకు. ఇట చెప్పాను నేను. గేస్తురాలను మాట కేవలంబవుగాని గృహలక్ష్మి అన్నచో గుర్తు నాకు. నాకు చాలా ఇదన్నమాట. ఆమె మామూలు కాదు, ఆమె కూడా సమానమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. అట్లా భగవంతుడు ఇద్దరిని కలిపాడు అంటే శారీరక బలం పురుషునికి ఉంటుంది, మానసిక బలం స్త్రీకి ఉంటుంది. ఈ రెండు బలాలు కలిస్తే కానీ ప్రపంచం నడుస్తుంది. కాబట్టి పరమాత్మ ఇద్దరిని కలపడంలో మరి ఆయనకు నిజంగా మనం కృతజ్ఞులమై ఉండాలి తప్పకుండా. మనం ఇక్కడ ఇంకొక విషయంగా మనకు ఈ 5వ అధ్యాయంలో కదా మనం అంటే 5వ అధ్యాయంలో వచ్చేసాం. చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఆయన చాలా మాయ అనే పదానికి ఇంతవరకు మాయ అంటే లేనిదే అనే భావన ఉంది చాలామందిలో. మాయ కప్పింది అంటే ఉన్నదే కదా. మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం. చాలా స్పష్టంగా మనకు శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది. ప్రకృతికి మాయ అని పేరు, భగవంతునికి మాయి అని పేరు. మాయాంతు ప్రకృతి విద్యాత్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు తెలియాలి, వీళ్ళకు విద్వాంసులు కూడా తెలుసుకోవాలి. మాయ లేనిది కాదు, మాయ పనికిరానిది, ప్రకృతికే మాయ అని పేరు. బస్. కాబట్టి మాయ ఒణ్ణి గమ్మింది, జీవుణ్ణి గమ్మింది. కాబట్టి జీవులను మాయ గమ్ముతుంది అంటే వీడు అజ్ఞానంలో ఉన్నాడన్నమాట. కాబట్టి మాయ ఎవరు? పరమాత్మ. ఈ మాయను తొలగించేవాడు పరమాత్మ. మాయ అనేది ఇదన్నమాట. ఈ మాయలో ఉన్నటువంటి ఇది మాయా జగత్తు. ఇది మాయా ప్రపంచం అంటాం. మాయా ప్రపంచం అంటే మాయ నుంచి వచ్చిన ప్రపంచం. మాయ అంటే ప్రకృతి అన్నమాట. ఈ విషయాన్ని ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు చాలా స్పష్టంగా చెప్తుంది ఈ విషయాన్ని. తర్వాత ఇంకా ఇందులో మనకు
బ్రహ్మతత్వం నిగూఢమైంది. అటువంటి ఆ తత్వాన్ని గురువు శిష్యులకు కానీ లేకపోతే తండ్రి కుమారులకు కానీ తెలియజేయాలి. ఎవరికి పడితే వాళ్ళకు తెలియజేయవలసిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం, వాళ్ళ కోరిక అన్నమాట. వాళ్ళు ముముక్షువులై ఉండాలి, వాళ్ళు నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. అందుకే యోగనిష్ట అనేది చాలా ముఖ్యం. యోగనిష్ట బ్రహ్మనిష్టకు కారణభూతమవుతుంది అని ఉపనిషత్తు చెప్తుంది. మొదలు వాడికి యోగనిష్ట కావాలి, తర్వాత జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు కావాలి వాడు. అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కానీ, తర్వాత ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ. అందుకే వీడు జ్ఞాన విజ్ఞానములు అంటాడు, రెండు అంటాడు. ఈ రెండు కూడా తెలుసుకున్నవాడై ఉండాలి. అంటే జ్ఞాననిష్ఠుడు కావాలి, తర్వాత యోగనిష్ఠుడు కావాలి, తర్వాత వాడు బ్రహ్మనిష్ఠుడు కావాలి. అది తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అని వేదాంత దర్శనం చెప్తుంది. ఇది వ్యాసుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాల్లో ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. తన్నిష్టస్య మోక్షోపదేశాత్, నిష్ట లేనివానికి బ్రహ్మోపదేశం చేయరాదు. ఎవడికి అపాత్ర దానం అవుతుంది, అపాత్ర దానం అవుతుంది. కాబట్టి నిష్టను చూసి ఇష్టంతో వాని నిష్టను చూసి వీడి ఇష్టంతో ఏం చేయాలి? గురువు కానీ తండ్రి కానీ తన శిష్యునకు లేదా తమ కుమారునికి ఇది చెయ్యాలి. ఇది చాలా నిగూఢమైనటువంటిది ఈ బ్రహ్మతత్వము. బ్రహ్మతత్వం అని మనకి ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తదవేద గుహ్య ఉపనిషత్సు గూఢం, అటువంటి దాన్ని తెలుసుకోవాలి. అటువంటి నిగూఢమైన అంశం ఈ ఉపనిషత్తులో దాగి ఉన్నది అని మనకు చెప్తుంది. మొత్తం మీద ఉపనిషత్తులకు ఇది ఒక ప్రతినిధిగా ఉంటుంది. అన్నీ మనకు దశోపనిషత్తులు శంకరుల వారు చాలా ప్రచారంలోకి తీసుకొచ్చాడు, ఆయన వల్లనే తీసుకొచ్చారు. తర్వాత దశోపనిషత్తులకు అందులో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు. నైవ స్త్రీ, పరమాత్మ స్త్రీ కాదు. లింగవచన విభక్తులు లేవు భగవంతుని కంటాం కదా, అవ్యయుడు అంటాం కదా. ఎంత చక్కగా చూడండి, అనేక విషయాలను ఏ 10 ఉపనిషత్తులు ఏ విషయాలు మనకు బోధిస్తున్నాయో ఆ విషయాలన్నింటిని కూడా అన్ని క్రోడీకరించి చెప్పడం అన్నమాట. నైవ స్త్రీ పుమానేష నా పుమాన్ ఏష, ఇతడు పురుషుడు వాడు కూడా కాదురా బాబు. అంగుష్ట పరిమాణం, అంగుష్ట పరిమాణం అంటాడు. అంగుష్ట మాత్రో రవితుల్య రూప, అంగుష్టమాత్రుడు అంటాడు. అంగుష్టమాత్రుడు అంటే ఇక్కడ అంగుష్టం అంటే బొటవేలంతా ఉన్నవాడని కాదు, అక్కడ బొటవేలంత కార్యం ఉందన్నమాట. వాడు ఇప్పుడు అసలు త్రిపాదస్య అమృతం దివి. ఇప్పుడు మూడు వంతులు ఖాళీ, వాడే ఉన్నాడు. ఒక వంతు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంది. తర్వాత ఇంకా జీవుని యొక్క తత్వాన్ని 6వ అధ్యాయంలో జీవుని యొక్క స్వరూపం. ఒక వెంట్రుకను చీలిస్తే అది మొత్తం ఒక 10,000 భాగాలు చేస్తే అందులో నిలువుగా చీల్చేవాడు ఎవడున్నాడు? లేడు. అతను 10,000 భాగాలుగా దాన్ని చీల్చినట్టయితే ఆ ఒక భాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మమైనటువంటిది జీవుడు అని చెప్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి విషయం జీవుని యొక్క తత్వం కూడా చెప్తున్నాడు. మొత్తం మళ్ళా 6వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, మొదటి అధ్యాయంలో వచ్చిన ప్రశ్నలు ఉన్నాయి కదా, ఏమి ఈ యొక్క సృష్టికి కారణం కాలమా, లేకపోతే జీవుడా, లేకపోతే భగవంతుని యొక్క ఇష్టమా, ఏమి లేకపోతే ప్రకృతికే ఇష్టమా అని చెప్తే ఇవన్నీ ఏవీ కావు. జీవుల యొక్క ఉపభోగార్థమే ఏమిటి భగవంతుడు ఏమిటి ఈ సృష్టి రచన చేసినాడు అదన్నమాట. ప్రకృతికి కూడా ఆ స్వాతంత్ర్యం లేదు, జీవుల కోసమే. జీవులు కర్మశీలురు గనక కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం, ఇది దర్శనకారులు చెప్తున్నారు. ఈ సృష్టిలో ఇంత ఈ విచిత్రమైన జగత్తు ఎందుకు ఆవిర్భవించింది అంటే దేవుళ్ళ కర్మఫలం కోసం. కరెక్ట్. కర్మలు విచిత్రమైనవి గనక భగవంతుడు ఏం చేసినాడు, ఈ సృష్టిని విచిత్రంగా తయారు చేసి ఇచ్చినాడు. కాబట్టి ఆయన పరమ చైతన్యం, ఆయన మూల కారణం అవుతాడు. కానీ ప్రకృతి ఉపాదాన కారణం అవుతుంది. జీవులేమో సుఖదుఖాలు అనుభవిస్తుంటారు. కాబట్టి సుఖదుఖాలు అనుభవించే జీవుల కోసమే ప్రపంచం, ఈ పరమాత్మ. కానీ వ్యవస్థ అన్నమాట. ఏదో దేశం అంటే మనుషులో అన్నారు. అంటే దేశం రాజు కోసం కాదు. అంటే దేశం అంటే మనుషులో అంటే నాకు అనిపిస్తుంది ఆ కవి చెప్పిన వాక్కు కూడా, దేశం అంటే మనుషులు అంటే దేశం మనుషుల కోసమే, ప్రపంచం జీవుల కోసమే. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు శ్వేతాశ్వతరోపనిషత్తు అన్ని విధాలుగా ప్రకృతి తత్వాన్ని, జీవతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, ఈ అన్ని తత్వములను కూడా మనకు తెలియజేస్తూ మనకు చివరిలో చెబుతాడు,
నత్ర సూర్యోభాతి న చంద్రతారకం. అటువంటి పరమాత్మను సూర్యుడు వెలిగించడు, చంద్రుడు వెలిగించడు, తారకలు వెలిగించవు, అగ్ని కూడా వెలిగించదురా బాబు. ఏది అతడే స్వయంగా వెలుగుతా, స్వయం ప్రకాశకుడు. అది ఆయన స్వయం ప్రకాశకుడు, పరమాత్మ స్వయం ప్రకాశకుడు. అదనమాట ఆయన స్వయం జ్యోతి, పరంజ్యోతి అంటాం కదా మనం, పరంజ్యోతి అటువంటి వాడన్నమాట. అది ప్రాణస్య శక్తి స్వాభావిక జ్ఞాన బలక్రియాచ. ఈ విధంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని, జీవుని యొక్క స్వరూపాన్ని, ప్రకృతి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ మనకు జీవులు యోగ మార్గంలో వారు నడిచినప్పుడే వారికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక విధంగా బ్రహ్మతత్వాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు చాలా చక్కగా మనకు తెలియజేస్తుంది. ఈ 10 ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలే ఈ ఉపనిషత్తులో కొంచెం బాగా వాటిని తీసి చెప్పడం అన్నమాట. అది ఇప్పుడు మనకు పొలంలో ఏం చేస్తాం, మనం పొలంలో అనేకమైనటువంటి ఏవి మనకు ధాన్యం ఉంటుంది, ధాన్యం ఉంటుంది. మనం ఏది కావాలన్నా మనం ప్రత్యేకం చేస్తాం. మనం ఇవి ఇట్లా నువ్వులు, శనగలు, తర్వాత కందులు, పెసళ్ళకు అట్లా వేరువేరుగా చేసినట్టుగా ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి అన్ని తీసుకొని వచ్చేసి దాన్ని ఆ వెలుగులోకి తీసుకొని రావడం అనమాట. అందుకే ఇది శ్వేతాశ్వతోపనిషత్తు అయినట్టుంది. ఒక వెలుగును, ఒక ఉపనిషత్తుల యొక్క వెలుగుగా నేను ఈ శ్వేతాశ్వతోపనిషత్తును భావిస్తాను. చాలా బాగా విపులీకరించి చెప్పారు గురుగారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. చూసారు కదా, ఉపనిషత్తుల్లో ఉన్న అన్ని భాగాలను క్రోడీకరించి, అన్ని సూత్రాలను క్రోడీకరించి ఒక వెలుగుగా శ్వేతాశ్వర ఉపనిషత్తు చెప్తుంది. అదే మన లక్ష్యం. ఓం నమో వెంకటేశాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.